ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి, 4 వారాలు మనం చాలా బిజీగా ఉంటాం. అంతేకాకుండా వీధి వీధి మొత్తం కలకల్లా ఆడిపోతుంది. అందరింటికి మనం వెళ్తూ ఉంటాం, వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు. వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడం చాలా బాగుంటుంది. ముఖ్యంగా చీరల గురించి మాట్లాడుకోవడం ఇంకా బాగుంటుంది. సో ఈ రోజు సరదాగా మాట్లాడుతూ శ్రావణ మాసం అమ్మవారికి మనం పెట్టే 2 నైవేద్యాలు ఈ రోజు మనం చేసుకోబోతున్నాం. దానికోసం మనం రెగ్యులర్ గా సీరియల్స్ లో చూసే సుజాత గారు ఈ రోజు గెస్ట్ గా రాబోతున్నారు. మరి సుజాత గారిని పిలిచేద్దాం. సుజాత గారు నమస్తే, రండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను. ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు కూడా. ఎలా జరుపుకుంటారండి ప్రతి సంవత్సరం? చాలా గ్రాండ్ గా చేస్తాను. నేను వరలక్ష్మి వ్రతం ఒక్కటే గ్రాండ్ గా చేస్తాను. అవునా? సో మన వాళ్ళందరికీ ఒకసారి విషయం చెప్పేద్దామా? ఓకే. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మీ కెరియర్ కూడా ఈటీవీ నుండే స్టార్ట్ అయిందని వింటాను. ఫస్ట్ దేంట్లో యాక్ట్ చేశారండి? 4 స్తంభాలాట, ప్రభావతి క్యారెక్టర్. చాలా మంచి క్యారెక్టర్. ఇప్పుడు కూడా చాలా సీరియల్స్ ఈటీవీలో మీరు చేస్తూ ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది ఈటీవీతో మీ అనుబంధం? ఈటీవీ నాకు ఒక ఫ్యామిలీ లాగా ఉంది. చాలా బాగా జరుగుతుంది జర్నీ. సుజాత గారిని చూస్తుంటే మన ఇంట్లో అక్కతో మాట్లాడినట్టుగా ఉంటుంది అనమాట. సో మీకు మా షో గురించి తెలుసా అండి? మన ప్రేక్షకులు అడిగిన వంటకాలు నేను చేసి చూపిస్తాను. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు 2 మనం ఉంటాం. ఫస్ట్ మెయిల్ చదివేస్తాను. ఈ రోజు ఫస్ట్ మనం చేస్తున్న రెసిపీ ఏంటి అంటే జీడిపప్పు కొబ్బరి బర్ఫీ చేస్తున్నామండి. మీకు స్వీట్స్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఫస్ట్ మనకి మెయిల్ వచ్చింది నందిని నుండి. హాయ్ స్వప్నక్క, నా పేరు నందిని. నేను గుంటూరు నుండి మెయిల్ చేస్తున్నాను. మా అన్నయ్యకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అక్క. నేను అప్పుడప్పుడు స్వీట్స్ చేస్తూ ఉంటాను. అన్నయ్య కోసం జీడిపప్పు అలాగే కొబ్బరి కాంబినేషన్ లో బర్ఫీ ఎలా చేయాలో చూపిస్తారా అక్క అని చెప్పేసి నందిని మనల్ని అడుగుతున్నారు. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది నందిని. ఈ రోజు మనం జీడిపప్పు కొబ్బరి బర్ఫీ తయారు చేసుకుందాం. జీడిపప్పు కొబ్బరి బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయండి. ఇది కొబ్బరి తురుము, జీడిపప్పు, చక్కెర, అలాగే యాలకుల పొడి. సింపుల్ గా ఇంట్లో మనం బర్ఫీ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే జీడిపప్పుని కొంచెం ఇలా బాండిలో వేసి వేయించుకోవాలన్నమాట. లైట్ గా డ్రై రోస్ట్ చేయాలి. ఇంట్లో స్వీట్స్ చేస్తారా సుజాత గారు? చేస్తానండి. అలా వేయగానే గరిట తీసి కలిపేస్తున్నారు అంటేనే అర్థమైపోతుంది. మీరు ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి? దాదాపు 10 years. అసలు ఎలా అండి, చిన్నప్పటి నుండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మధ్యలో స్టార్ట్ అయిందా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, మూవీస్ నుంచి సీరియల్స్. అసలు ఇండస్ట్రీలో కెమెరా ముందు ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ భయం ఉంటది కదా, కొంచెం టెన్షన్, భయం ఉండేది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. సీరియల్ అంటే మంత్ లో ఎన్ని డేస్ ఉంటుందండి ఒక సీరియల్ చేయాలి అంటే? అంటే షెడ్యూల్ వైజ్ ఉంటది కదండి. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండాల్సి వస్తుంది కదా. మీ పర్సనల్ లైఫ్ కి వస్తే మీకు ఎంతమంది కిడ్స్? 2 అండి, ఒక పాప ఒక బాబు. సో వాళ్ళకి కూడా చిన్నప్పటి నుండి మరి మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారనుకోండి, 10 years అంటే చాలా రోజులే కదా. వాళ్ళు స్టార్టింగ్ లో అడ్జస్ట్ అయ్యారా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు? అంటే అమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. సో ఇది కొంచెం లైట్ గా డ్రై రోస్ట్ అవ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీలో వేసి పౌడర్ చేయాలి. జీడిపప్పు కాస్త వేగిపోయింది కదా, మరి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని తీసేసి మిక్సీ జార్ లో వేసి, మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా అండి? అంత ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదా? నేను ఫస్ట్ టైం వింటున్నానండి. ట్రావెల్ అంటే చాలా మంది ఇష్టపడతారు కదా. అవును. ఏమంటే ఎక్కువ ఇష్టం మరి? నాకా టెంపుల్స్ కి వెళ్ళడం ఇష్టం, షూటింగ్ చేసుకోవడం ఇష్టం, అంతే. ఖాళీ దొరికినప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకోవడం ఇష్టం. సుఖం అన్నమాట. సో ఇప్పుడు ఇందులో నేను వేడిగా ఉంది కదండి కడాయి, ఇందులో మనం చక్కెర అండ్ కొంచెం నీళ్లు వేయాలి. కొద్దిగా ఒక 2 స్పూన్లు అంతే. కొంచెం ఇలా నీళ్లు వేసిన తర్వాత ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము 2 చిప్పలు ఇలా తురుము చేసేసాను, అది ఇందులో వేసేస్తున్నాను. షుగర్ 1 కప్పు తీసుకుంటే పచ్చి కొబ్బరి కూడా కంప్లీట్ గా 1 కప్పు తీసుకోవాలి. సో ఇది కొంచెం మీరు ఇలా కలుపుతూ ఉండండి, నేను ఇది మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను. ఇలా రఫ్ గా మనం జీడిపప్పుని మిక్సీ చేసుకోవాలి. ఇది కూడా దగ్గరికి పడింది. మీరు అంటే షూటింగ్ లో సీరియల్ అంటే చాలా మంది ఉంటారు కదండి, సో కుక్ చేసుకుని వెళ్తారా? అందరూ కలిసి లంచ్ చేస్తారా? అలా ఖచ్చితంగా ఇంట్లో కర్రీస్ తీసుకుని వెళ్తాం. అందరం ఒకే చోట కూర్చొని, అందరు తెచ్చుంటారు కదా కర్రీస్, కబుర్లు చెప్పుకొని తింటాం. ఎవరండి అంటే మీకు 10 years అయింది కదా, చాలా క్లోజ్, ఎక్కువ ఎవరితో మీరు క్లోజ్ గా ఉంటారు? అందరితో క్లోజ్ గా ఉంటాను, కానీ కొంతమంది ఉంటారు కదా ఫ్రెండ్స్.
మీరు సిస్టర్స్ ఎంతమంది అండి, సిబ్లింగ్స్? నేనే ఫస్ట్, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. మీరు పుట్టింది పెరిగింది అంత రాయలసీమ, కుప్పం. సో అందరికి మీరు సీరియల్లో యాక్ట్ చేస్తే డైరెక్ట్ గా మీరు అలాగే తెలుసు కదా, సో మీ గురించి పర్సనల్ గా అందరికి చెప్పాలి అని చెప్పేసి నేను ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఏం పర్వాలేదు, అంటే నాతో వర్క్ చేసే చాలా మందికి తెలుసు, సో ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు సీరియల్స్ అంటే రోజుకి ఒక 2-3 శారీస్ అండి, అంటే ఎపిసోడ్ లో 2-3 శారీస్ మీరు మార్చాల్సి ఉంటుంది కదా. 2-3 కాదండి, చాలా, అంటే ఎక్కువ సీన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క రోజు 10 చీరలు మార్చిన రోజులు కూడా ఉన్నాయి. అవి పర్సనల్ గా మీరే తెచ్చుకోవాలి. కాస్ట్యూమ్స్ అన్ని మావి. సో అవన్నీ ఏం చేస్తారండి అంటే మీ ఇంట్లో? అంటే సీరియల్ అయిపోగానే వేరే సీరియల్ కమిట్ అయ్యే ముందు మేము ఏం చేస్తామంటే అవి ఇచ్చేస్తూ ఉంటాం. మా ఇంట్లోనే ఉంటారు కదా వదినలు, అమ్మ, అందరితో చేసుకొని అది మట్టికి కొంచెం హెడేకే ఉంటుంది కదా, మీరు ఊరికే శారీస్ మార్చు. మళ్ళీ లేదు, మా అమ్మ నేను కొంచెం ఒకేలా ఉంటాం కాబట్టి నా శారీస్ అన్ని మా అమ్మ యూజ్ చేస్తుంది. సో ఒకసారి ఈ సీరియల్ లో కట్టిన శారీ మళ్ళీ వేరే దాంట్లో కడితే గుర్తుపట్టేస్తారు కదా. ఖచ్చితంగా కింద కామెంట్స్ వస్తాయి. అది మేనేజ్ చేస్తూ ఉండాలి. ఒకేసారి షాపింగ్ వెళ్ళి తెచ్చేసుకుంటారా అన్ని? ఫస్ట్ ప్యాటర్న్ చెప్పినప్పుడు ఒక 20 శారీస్ అలా తీసి కుట్టించుకొని ఆ తర్వాత మారుస్తుంటాం. అంటే క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ కి ఎలాంటి శారీస్ సూట్ అవుతాయో అలా తెచ్చు. రిచ్, మిడిల్ క్లాస్, పూరా, అలాంటి వాటిని బట్టి ప్యాటర్న్ తెచ్చుకుంటాం. సో ఇది కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes మెల్లిగా చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. ఎన్నో క్యారెక్టర్స్ మీరు చేసి ఉంటారు కదా సుజాత గారు. అవును. సో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, దానికోసం ఎక్కువ ప్రిపేర్ అయిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ 4 స్తంభాల ఆటలో ప్రభావతి క్యారెక్టర్. ఆ తర్వాత మొన్న రీసెంట్ గా రంగుల రాట్లంలో సుమతి క్యారెక్టర్. ఇవి 2 క్యారెక్టర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ప్రేక్షకులకి దగ్గర చేసింది మాత్రం మనసు మమత. చాలా, ఈ 3 సీరియల్ సూపర్ హిట్ సీరియల్. అది కాకుండా ఇప్పుడు సంధ్యారాగంలో మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాను, మీకు తెలుసు. ఇదైతే చాలా 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 బాగుంటది ఈ క్యారెక్టర్. పార్వతమ్మ క్యారెక్టర్ లో. మీకు పాజిటివ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టమా లేకపోతే నెగిటివ్? మొత్తం పాజిటివే చేశానండి, నెగిటివ్ ఇంతవరకు చేయలేదు నేను. అవునా? సో చేయాలని ఉందా మీకు ఎప్పుడైనా? ఉంది, కానీ ఇలాగే అలవాటు అయిపోయారు మీరు. వాళ్ళకి ఇలాగే నచ్చుతానేమో మరి. ఇలా కలుపుతూ ఉంటే గట్టిగా అయిపోతుందండి. ఇప్పుడు ముద్దలాగా అయిపోయింది కదా, కలపడానికి మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న జీడిపప్పు పొడి, అలాగే కాస్త యాలకుల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. జీడిపప్పు ఆల్రెడీ వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు వేసి మొత్తం మిక్స్ చేసేయాలి. గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేయండి. ఒక 3 స్పూన్లు వేసేయండి. మీ చేతితో నెయ్యి వేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఇష్టమా మీకు నెయ్యి అంటే? చాలా ఇష్టం. ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మరీ ఎక్కువ కలిపితే క్రిస్టలైజ్ అయిపోతుంది. జస్ట్ ఇలా మిక్స్ చేసేసి ఫాయిల్ పెట్టుకున్న ట్రే రెడీగా ఉంది. చూడండి ఎంత ఫాస్ట్ గా మంచి స్వీట్ రెడీ అయిపోయింది కదా. ప్రసాదాలు చేసేటప్పుడు ఏదైనా ఫాస్ట్ గా క్విక్ గా చేసే ప్రసాదం ఏదైనా ఉందా అండి? ఉందండి. ఏం చేస్తారు ఒకసారి చెప్పండి నాకు. సేమియా పాయసం చాలా ఈజీగా అయిపోతుంది, అదే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాను. సేమియా పాయసం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఏం ఎక్కువ అవసరం లేదు. అందులోకి సగ్గుబియ్యం యాడ్ చేస్తే ఇంకా బాగుంటది. చిన్న సగ్గుబియ్యం వేస్తారా మీరు పెద్ద వేస్తారా? నేను చిన్నవే వేస్తానండి, పెద్దవైతే టైం పడుతుంది. కాస్త చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. పీసెస్ లా కట్ చేసుకోవచ్చు. ఏ షేప్ లో కట్ చేస్తే ఆ షేప్ లో వచ్చేస్తుంది. ఇది ఆరడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుంది. తర్వాత మనం ఏ సైజ్ లో కావాలి అంటే ఆ సైజ్ లో కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడే మనం మార్కింగ్ చేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ మిడిల్ లో పెట్టేసుకుందాం. ఇలా మనం మార్కింగ్ ఇచ్చి కట్ చేసి పెట్టేశాను. చల్లగా అయిన తర్వాత తీస్తే చక్కగా విరుగుతాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 10 years అవుతుంది కదండి. స్టార్టింగ్ లో తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా, అరే ఎందుకు అలా చేశాను అని ఇప్పటికీ రిగ్రెట్ గా ఫీల్ అయ్యి కొత్తగా వచ్చే వాళ్ళకి అలా చేయకుండా ఉండడానికి ఏదైనా సలహా ఉందా? నిజం చెప్పాలంటే నేను ఫీల్ అవ్వలేదు. అంటే సెలెక్షన్ గా ఎంచుకున్నాను క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్సే చెయ్యాలి. సో నాకు ఏమంత అనిపించలేదు. ఎందుకు అంటే ఎందుకు అలా ఒక బాక్స్ పెట్టుకున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు నేను వదిన లేకపోతే మదర్ క్యారెక్టర్స్ ఇవి 2 ఎంచుకున్నాను. సిస్టర్ క్యారెక్టర్స్
క్యారెక్టర్స్ కూడా నేను ఏవి ఎక్కువ చేయలేదు. ఓన్లీ పిన్ని అమ్మ క్యారెక్టర్ లో ఎంచుకున్నాను, ఎందుకంటే దానికి ఆ వేళ వెళ్ళాలనిపించింది, ఆ క్యారెక్టర్స్ ఎంచుకున్నాను. సిస్టర్ క్యారెక్టర్స్ బాగుంటుంది కదా, ఎందుకు వద్దనుకున్నారు? ఎందుకు నాకు మదర్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం. చాలా మంది లేదండి, ఇప్పుడు నేను కొన్ని రోజులు సిస్టర్ క్యారెక్టర్ చేస్తాను, కొన్ని రోజులు అయిపోయాక పిన్ని మదర్ అవుతాను, ఇప్పుడే మదర్ గా అంటే తర్వాత అమ్మమ్మ క్యారెక్టర్స్ ఇస్తారని చాలా మంది అంటూ ఉంటారు. మీరేమో రివర్స్ లో చెప్తారు. నేను ఫస్ట్ ఎంచుకున్నదే మదర్ క్యారెక్టర్, నేను మదర్ క్యారెక్టర్ చేయాలని ఎంచుకున్నా. సో ఈ హీరోయిన్ కి మదర్ గా, హీరోకి మదర్ గా అలా చేస్తూ ఉంటారు. చేస్తున్నా. ఎలా అనిపిస్తుంది వాళ్ళందరితో? చాలా బాగా అనిపిస్తుంది, లైక్ ఒక ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటది. నైస్ కదండి. సో చూసేసారు కదా, జీడిపప్పు కొబ్బరి బర్ఫీ అయితే మనం తయారు చేసేసాం. ఇది చల్లగా అయిన తర్వాత అప్పుడు ప్లేట్ లోకి నేను బయటికి తీసుకుంటాను. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. జీడిపప్పు కొబ్బరి బర్ఫీ తయారీ విధానం. ముందుగా కడాయిలో జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి బరకగా పౌడర్ చేసుకోవాలి. అదే వేడి కడాయిలో చక్కెర, కాస్త నీళ్లు పోసి పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కలుపుతూ ఇలా క్రిస్టల్ గా చేసుకోవాలి. అందులోనే జీడిపప్పు పొడి, యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకొని ముందుగానే ఫాయిల్ సెట్ చేసి పెట్టుకున్న ట్రేలో తీసుకొని సెట్ చేసుకొని కట్ చేసుకొని బయటికి తీసుకుంటే జీడిపప్పు కొబ్బరి బర్ఫీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి శృతి మెయిల్ రాశారు. శనగల అటుకుల పులిహోర ఈ రోజు మనం తయారు చేసుకుంటున్నాం. హాయ్ స్వప్న గారు, నా పేరు శృతి, నేను కర్నూలు నుండి మెయిల్ రాస్తున్నాను. శనగలు ఇంకా అటుకుల పులిహోర చేస్తారంట కదా, ఎలా చేస్తారో మీ షోలో చూపించండి అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. చేస్తారండి, బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా. సుజాత గారు, మరి ఇంట్లో మీరు అమ్మవారికి ఎలాంటి ప్రసాదాలు చేస్తారు రెగ్యులర్ గా? రెగ్యులర్ గా కాదు, వరలక్ష్మి వ్రతం రోజు చాలా స్పెషల్ చేస్తాను. పులిహోర, 9 రకాల నైవేద్యాలు పెడతాను నేను, స్వీట్స్ అన్ని. సో ఫుల్ ట్రెడిషనల్ స్వీట్స్ అన్ని మనం ఈ మాసంలో తింటాం కదండి. సో రకరకాల ప్రసాదాలన్నీ మనం చేసుకున్నాం. ఆల్రెడీ మనం కొబ్బరి జీడిపప్పు బర్ఫీ చేసాం. ఇప్పుడు శనగల అటుకుల పులిహోరకు కావాల్సిన పదార్థాలు పెట్టుకొని ప్రాసెస్ లోకి వెళ్దాం. పులిహోరకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. ఒకసారి చెప్తాను. కరివేపాకు, ఉడికించుకున్న శనగలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, ఆవాలు, మినప్పప్పు, బెల్లం పొడి, పసుపు, మెంతులు, నువ్వులు, శనగపప్పు, చింతపండు పులుసు, అలాగే లావు అటుకులు. నేను ఇక్కడ అన్ని వేస్తూ ఉంటాను, మీరు కొంచెం వేయించుతారా? తప్పకుండా. కొంచెం శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు కొన్ని, మెంతులు, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నువ్వులు వేద్దాం. సో ఇప్పుడు మీ ఇంత పెద్ద జర్నీలో మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంటుందండి? హస్బెండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉంది. వాళ్ళు వెనక నుంచి నడిపించబట్టి మనం ఇంత ఫ్రీగా చేసుకోగలుగుతున్నాం. వాళ్ళ సపోర్ట్ లేని మనం ఏం చేయలేము అస్సలు. అలాగే ఇందులో నువ్వులు కూడా వేసేసాను, ఒక్కసారి కొంచెం కలిపితే అవి కూడా వేగిపోతాయి. మామూలుగా సీరియల్స్ వర్క్ చేయడానికి, మూవీస్ వర్క్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సుజాత గారు? అవును. మీకు ఏది ఇష్టం ఎక్కువ? ఏది అంటే నాకు రెండు ఇష్టమే, కాకపోతే టైమింగ్ డిఫరెంట్ గా ఉంటది. మన సినిమా అనుకోండి 6 to 6 ఉంటది, సీరియల్ అనుకోండి 9 to 9 ఉంటది. సో పెద్ద వేరియేషన్ ఏం అనిపించదు. ఇంట్లో ఉండడం కంటే షూటింగ్ చేయడం అంటేనే ఇష్టం. మిక్సీ జార్ ఉంది కదా, ఇందులో వేసేసి పౌడర్ చేసేది. మీకు వంట చేయడం కూడా ఇష్టం ఉన్నట్టుంది చాలా. ఒకసారి నాకు ఇచ్చేయండి, ఇందులో వేసేసి. ఇంట్లో ఫెస్టివల్స్ కి, పండగలకి, వాటికి వీటికి అన్నిటికీ నేనే చేస్తుంటా ఎక్కువ. ఏం బాగా వండుతారు మీరు? ఇది అదని కాదు, స్వీట్స్ ఇంకా అన్ని రకాల వంటలు చేస్తుంటా. పచ్చళ్ళు అయితే ఇంకా చాలా ఇష్టంగా ఉండదా. ఓ అవునా. సో ఇదైతే మంచి ఫ్రై అయిపోయాయండి. వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం, కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవడానికి బాగుంటుంది. అటుకులు ఉన్నాయి, ఇవి లావు అటుకులు అనమాట, మంచిగా వాటర్ లాగుతుంది. చింతపండు గుజ్జు కూడా తీసి పెట్టాను, ఇందులో కొంచెం వాటర్ వేయండి సుజాత గారు, పల్చగా చేసుకో. చాలా చాలా. ఇక్కడ ఉప్పు ఉంటుందండి వాటర్ వెనకాల. అటుకులకి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను, అలాగే కాస్త బెల్లం పొడి వేసి చింతపండు గుజ్జుని ఈ అటుకుల్లో వేసేస్తున్నాను. డైరెక్ట్ గా చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసేస్తే అంతా లాగేస్తుంది అటుకులు. ఇప్పుడు చూడడానికి కొంచెం వాటరీగా ఉంది, కానీ కాసేపు అయ్యాక లాగేస్తుంది. దీన్ని ఇలా కలిపి పెట్టేసాం కదండి. ఓకే. ఈలోపు నేను మిక్సీ పట్టేస్తాను. ఈ పౌడర్ కూడా ఇందులోనే వేసి కలిపేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసాను, దీన్ని పక్కన పెట్టేశాను. అలాగే ఈ కడాయి కూడా ఆన్ చేసే ఉంది. ఇందులో నూనె వేయాలండి, పులిహోరకి ఎప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదా.
మూత తీసేయాలి, దీనికి పైకి లాగే. చూసుకోండి. చాలు చాలా చాలు. ఇప్పుడు మనం ఇందులో కొన్ని ఆవాలు, పల్లీలు వేసి కొంచెం పల్లీలు వేగాలి. ఏ పులిహోర చేసినా తాలింపు చాలా ముఖ్యం. అవును. పల్లీలు కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేద్దాం. చాలా మంది ఎండుమిరపకాయలు లాస్ట్ లో వేస్తారు, కానీ ఎండుమిరపకాయలు మంచిగా వేగితేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో శనగపప్పు, అలాగే మినప్పప్పు, పప్పులన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు, పసుపు వేస్తాం. కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. చక్కగా రెడీ అయ్యి వంట చేయాలంటే ఇదే ప్రాబ్లం, ఎక్కడ ఆయిల్ పడుతుందో అని. తరువాత పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇంగువ లేని పులిహోర ఊహించుకోలేము, అసలు బాగోదు. అలాగే ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో మన దగ్గర శనగలు కదా, వాయనాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ చింతపండు పులుసు పోసి నానబెట్టేసుకున్నాం చూడండి, అంత లాగేసింది. ఈ అటుకుల్ని ఇందులో వేసేస్తాం. మనం తయారు చేసుకున్న ఈ పొడి వేస్తే మంచి పొడి పొడి అవుతుంది అన్నమాట. ఇలాగే సేమ్ రైస్ తో కూడా మనం తయారు చేసుకోవచ్చు. కావాలి అంటే లాస్ట్ లో కొంచెం ఆవపిండి వేసినా కూడా బాగుంటుంది. ఆవ పెట్టిన పులిహోర అంటాం కదా, అలా. ఇప్పుడు చిన్న మంటలో ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. రైస్ ఉడకబెట్టుకొని అవన్నీ చేయడం కన్నా ఇన్స్టెంట్ గా కొంచెం తొందరగా అవ్వాలి అంటే ఈజీ ప్రాసెస్ లో మళ్ళీ మనం 2 సార్లు అన్నం తినలేం కదా ఉపవాసం ఉన్నప్పుడు. సో అప్పుడు కూడా ఇలా అటుకులతో చేసుకోవచ్చు. ఎప్పుడు అటుకులు ఉప్మా కాకుండా అటుకుల పులిహోర కూడా. మనం ఇందులో శనగలు కూడా యాడ్ చేసాం. చూడండి మంచి పొడి పొడిగా అయిపోయింది. 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఈ లోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత చూసారా ఎలా అయిపోయిందో, పొడి పొడిగా. తొందరగా చేసుకునే వంట ఇది. ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది, అరోమా చాలా బాగుంది. అందరికి చింతపండుని ఉడికిచ్చి పులిహోర చేయడం రాదండి, అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి. సో ఇది సింపుల్ అన్నమాట. వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు, చల్లగా అయితే ఇంకా బాగుంటుందండి. ఒక పూట ఆగి తింటే ఊరితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర. ఆ చింతపండు రసం అంతా పట్టి చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో అటుకులు మంచి ఫైబర్ ఉన్నాయి, అందులో పల్లీలు ఉన్నాయి, శనగలు ప్రోటీన్, బ్యాలెన్స్ ఫుడ్ అని కూడా మనం అనొచ్చు. పులిహోరని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, శనగల అటుకుల పులిహోర తయారీ విధానం చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉంటే ముందు మనం చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి బర్ఫీ కూడా తెచ్చుకోండి.
శనగల అటుకుల పులిహోర తయారీ విధానం. ముందుగా పాన్ లో శనగపప్పు, ఎండుమిరపకాయలు, మెంతులు వేయించి లాస్ట్ లో నువ్వులు కూడా వేయించుకొని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టాలి. తరువాత అటుకులలో కాస్త ఉప్పు, బెల్లం పొడి, చింతపండు గుజ్జు కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసుకొని ఆవాలు, పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి తాలింపు చేసుకొని ఉడికించిన శనగలు, పులుసు కలిపి పెట్టుకున్న అటుకులు కూడా వేసి ఒకసారి కలిపి ముందుగా చేసి పెట్టుకున్న పొడి కూడా వేసి చిన్న మంటలో మగ్గనిస్తే ఎంతో టేస్టీ అయిన శనగల అటుకుల పులిహోర రెడీ అవుతుంది. మీకు ఏది నచ్చింది ఈ రెండిట్లో? నిజం చెప్పాలంటే నాకు రెండు నచ్చాయి. రెండు ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్. వ్రతాలు చేసుకునే వాళ్ళకి, పూజలు చేసుకునే వాళ్ళకి పొద్దున్న హడావుడి లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. సో మరి చూసారు కదండి, సుజాత గారికి అయితే చాలా నచ్చాయి. ఇలా ప్రసాదాలు కావాలి అంటే మీకు ఏమైనా తెలియకపోతే సింపుల్ ప్రాసెస్ లో నేను చేసి చూపిస్తాను. ప్రసాదాలనే కాదు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏవైనా సరే హ్యాపీగా మీకోసంలో మనం వండుకోవచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు ఒక ఈమెయిల్ పంపించడమే. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. సుజాత గారు, మీరు ఈ వంటల ప్రోగ్రామ్ కి, కుక్కరీ షోకి రావడం ఫస్ట్ టైమా, ఇంతకు ముందు ఎక్కడికైనా వెళ్ళారా? నేను మైత్రి ఛానల్ అంటే ఒక ప్రైవేట్ ఛానల్లో ఒక 2 years వర్క్ చేశాను. ఓన్లీ వంటల ప్రోగ్రామ్. డైలీ ఒక 12 episodes చేసేదాన్ని. ఓ ఓకే ఓకే. కానీ గెస్ట్ గా రావడం, గెస్ట్ గా రావడం ఇదే. ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మాతో? చాలా బాగుందండి. అలాగే పూజల టైంలో చాలా సింపుల్ గా పొద్దున్న చేసుకునే 2 వంటలు కూడా నేర్చుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీరు కూడా పులిహోర చేసి పెట్టండి. నెక్స్ట్ వీక్ నేను ఖచ్చితంగా ఈ 2 items చేస్తా. ఓ సూపర్. అయితే మీతో నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఇంట్లో ఇలా సిస్టర్స్ మాట్లాడుతున్నట్టుగా భలే అనిపించింది. మరి షో ముగించే ముందు ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.